ప్రైస్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 12వ వచనం. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయాను. ప్రైస్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గిడియోన్ మిషన్ చర్చ్ శాంతినగర్ నెల్లూరు వారు, గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ నెల్లూరు వారు మీకు శుభాలు, ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. 2020 జనవరి 1వ తేదీ నుంచి ఆరంభించబడినటువంటి ఈ కార్యక్రమం ప్రభు కృపను బట్టి కొనసాగుతూనే ఉంది. 1580 ఎపిసోడ్లు దాటడానికి ప్రభు సాయం చేశాడు. ప్రభు ఆర్థిక వనరులు ఇచ్చాడు, ప్రభు ఆత్మీయ వనరులు ఇచ్చాడు, ప్రభు సాయం చేశాడు, ప్రభు తన దాసుని నిలబెట్టుకున్నాడు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఎంతైనా నమ్మదగినవాడు. ఆర్థికంగా ఎంతో ఒత్తిడికి గురవుతున్నప్పటికీ కూడా ఈ ప్రోగ్రాం ఆగకుండా చేయడానికి ప్రభు కృపను అందిస్తున్నాడే, దాన్ని ఆలోచించడం నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన నడిపించే విధానం చూస్తున్నప్పుడు అద్భుతంగా ఉంది. మనం ఊహించని విధంగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. మన ఆలోచనలకు అతీతంగా ఆయన నడిపిస్తున్నాడు. అసాధారణమైన విధానములో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటి వరకు నడిపించిన వాడు ఇక ముందు కూడా నడిపిస్తాడు. మొదటి సమయంలో గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నట్టుగా, ఇప్పటి వరకు యెహోవా మనకు సహాయం చేసినని షేనుకును మిస్పాకును మధ్యలో ఒక రాయి ఉంచి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టారు. ఎబెనేజర్ అనగా హెల్పింగ్ స్టోన్, సహాయపు రాయి, సహాయకుడు అని అర్థం. దేవుని స్తోత్రం. మనకు సహాయం చేసే దేవుడు, హెల్పింగ్ గాడ్. హార్మింగ్ గాడ్ కాదు, హర్టింగ్ గాడ్ కాదు, హెల్పింగ్ గాడ్. సహాయము చేసేటువంటి దేవుడు, మన సహాయకుడు, మన పోషకుడు, మన పాలకుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో రండి. ఉదయకాలము మీ మార్నింగ్ డివోషన్ చేశారు లేదో, మరి మార్నింగ్ ఉదయకాలపు ధ్యానం ముగించబడిందో లేదో నాకైతే తెలియదు. ఒకళ్ళు ముగించకపోయినా కానీ ఈ సమయంలో వాక్యాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో ఉన్నాం. ఇంకొక 2-3 ఎపిసోడ్స్తో, ఇక్కడ 2-3 సందేశాలతో నేను ఈ అపోస్తల కార్యములు 19వ అధ్యాయం ముగించేసి 20వ అధ్యాయంలో ప్రవేశించాలి అనుకుంటున్నాను నేను. మన ముందు ఇంకా 8 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 8 అధ్యాయాలు 8 నెలల్లో మనం పూర్తి చేయాలి. అనగా ఇంచుమించు 240 సందేశాలు 8 అధ్యాయాల్లోంచి, రోజుకు ఇంచుమించు ఒక అధ్యాయంలోంచి ఒక 30 సందేశాల వరకు, లేదు అంటే ఇంకా ఒక 10 సందేశాలు చొప్పున ఇచ్చేసి తర్వాత మళ్ళీ అపోస్తల కార్యములు మొత్తం మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి రావాలనేటువంటి చిన్న ఆలోచన నాకుంది. కానీ అది ఎలా జరుగుతుందో నాకు తెలియదు. పోయిన సంవత్సరం అనగా 2023వ సంవత్సరం జనవరి 4 నుంచి అపోస్తల కార్యములు మనం ఆరంభించాం. 2025వ సంవత్సరం జనవరి 5వ తేదీకి ఇంచుమించు అపోస్తల కార్యములో నుంచి 730 సందేశాలు ఉన్నట్లుగా అవుతాయి. ఇంచుమించు జనవరి 10వ తేదీకల్లా ముగించేద్దాం అనుకుంటున్నాను నేను. తర్వాత మళ్ళీ ఏ గ్రంథాన్ని, ఏ పుస్తకాన్ని ఆరంభిస్తామో నాకైతే తెలియదు. ప్రార్థన చేస్తాం. ప్రభు నడిపింపును బట్టి దాన్ని బోధించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాత నిబంధన కానీ కొత్త నిబంధన అయినా కానీ, పాత నిబంధన అయినా ఒకటే, కొత్త నిబంధన అయినా ఒకటే. పాత నిబంధన యొక్క నెరవేర్పు కొత్త నిబంధనలో చూస్తున్నాం. కొత్త నిబంధన ద్వారా మనము కొత్త నిబంధనను గుర్తు చేసుకొని నిబంధన ప్రకారంగా మనం ముందుకు సాగుతున్నాం. కాబట్టి ఇవన్నీ పాత నిబంధన, కొత్త నిబంధన అని బైబిల్ పండితులు విభజించుకుంది అంతవరకే. ఎందుకంటే మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్యలో ఒక 400 సంవత్సరాల గ్యాప్ ఉంది కనుక, మిగతా ఏ బైబిల్ పుస్తకాలకి 2 పక్కపక్కన ఉన్న పుస్తకాల మధ్యలో ఇంత గ్యాప్ లేదు కనుక అప్పుడు ఒక కొత్త నిబంధన ఆరంభమైంది అని భావిస్తున్నారు. కనుక కొత్త నిబంధన అంటే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో చెప్పబడిన కొత్త నిబంధన వేరు. కొత్త నిబంధన అంటే పాత నిబంధనలో రాతి పలకల మీద రాయబడింది. కొత్త నిబంధన అంటే హృదయపు పలకల మీద రాయబడేది. కొత్త నిబంధనకి పాత నిబంధనకి తేడా ఉంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను.
రెండు ఒకటి కాదు. అదే సమయంలో కొత్త నిబంధన అంటున్నప్పుడు యేసు ప్రభు తన శిష్యులతో పాటు పస్కాను భుజిస్తున్న సందర్భంలో చెప్పిన మాట, ఇది మీలో అనేకుల కొరకు చిందించబడుతున్నటువంటి కొత్త నిబంధన రక్తము అని చెప్పాడు. అక్షార్థమైనటువంటి పస్కా భోజనములోని ఆ ద్రాక్షారసం అది ప్రభురాత్రి భోజనం కాదండి. 4 సువార్తల్లో ఉన్నది యేసు ప్రభు శిలువ మరణానికి ముందున్నది ప్రభురాత్రి భోజనం కాదు, పస్కా భోజనం. లాస్ట్ పాస్ ఓవర్ ఫీస్ట్ అంతవరకే, కానీ అది ప్రభురాత్రి భోజనం కాదు. ప్రభురాత్రి భోజనము 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో నేను మీకు అప్పగించిన దాన్ని మీ సంఘానికి మీ సంఘంలో ఆచరించాలి అని చెప్పిన దాన్ని ప్రభు దర్శన ప్రకారం ప్రభు ఆజ్ఞ ప్రకారము నేను పొందుకున్నాను. అది అంతవరకే. కాబట్టి ప్రభురాత్రి భోజనాన్ని పస్కాని మనం సేమ్గా భావించడానికి వీల్లేదు. పస్కా అనేది వాళ్ళకు సంబంధించింది. క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను, 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. కాబట్టి మనకు పస్కాతో సంబంధం లేదు, పాస్ ఓవర్తో సంబంధం లేదు. మన సంబంధం ప్రభురాత్రి భోజనంతో ఉంది, బల్లారాధన కాదు. చాలామంది బల్లారాధన అనే మాట వాడుతుంటారు, తప్పది. ప్రభురాత్రి భోజనం, లార్డ్స్ సపర్ లేకపోతే లార్డ్స్ కమ్యూనియన్ అనే మాటలో వాడాలి, కానీ బల్లారాధన అనే మాట బైబిల్లో ఎక్కడ లేదు. బల్లను ఆరాధన చేయడం లేదు మనం. అంతకుముందు ఆరాధన చేసాం, మళ్ళీ బల్లారాధన ఏంటి? నెలకోసారి బల్లారాధన ఏంటి? మనం ఆరాధన చేసేవాళ్ళం, కానీ బల్లను భగవంతుణ్ణి ఆరాధన చేసేవాళ్ళమే, కానీ బల్లను ఆరాధన చేసేవాళ్ళం కాదు. ఆ పదాన్ని మనం కొద్దిగా మార్చుకోవాలి. సరే, దేవుని స్తోత్రం. సమయంలో కార్యక్రమం మనం ముందుకు సాగబోతున్నాం. మీ ప్రార్థనా మనవులు తప్పకుండా ఈరోజే అంటే ఈరోజు ఏదో సమయంలో కాదు, అవసరమైతే 8:30 అయిపోగానే, అనగా ఈ కార్యక్రమం ముగించబడిన అడ్రస్ అవన్నీ డిస్ప్లే అయిన తర్వాత, ఒకవేళ మా అడ్రస్ కావాలంటే అక్కడే డిస్ప్లే అవుతుంది. అంతేకాకుండా నా ఫోన్ నంబర్స్ ఉన్నాయి, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేయండి, నాతో మాట్లాడండి. కార్యక్రమం మీకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉందో మీరు తెలియజేయండి. ఇది మీకు ఇంకా ఆశీర్వాదకరంగా మార్చాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. దీనికోసం ప్రార్థిస్తూనే ఉన్నాను నేను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. పరిశుద్ధమైన మా దేవా, మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మీకు వందనాలు. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడివి. అరణ్యములో అకాలపు అంజూరపు పండులాగా మేము రాలిపోకుండా ఈ జీవన అరణ్యంలో బతకడానికి, మా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు మా వెంట వస్తున్నప్పుడు వాటిని చూసి అనుభవించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడివి కాదని, ఆయన తన స్వాస్థ్యమును విడనాడలేదని భక్తుడు చెప్పిన మాట మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం. ఈ దినం మాకు ఇచ్చారు, అందును బట్టి మీకు వందనం చేస్తున్నాం. గత 4 నెలలు కాపాడి ఈ 5వ నెలలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టేందుకు మీకు వందనం చేస్తున్నాం. ఈ దినము మీరు మాతో ఏం మాట్లాడబోతున్నారా అని ఎదురు చూస్తున్నాం. దాహంతో, ఆకలితో మీ వైపు చూస్తున్నాం. ఏ విధంగా దాసుడు యజమానుడి వైపు చూస్తాడో, తనకు రావలసినటువంటి ఆహారాన్ని, తనకు రావలసినటువంటి జీతాన్ని ఎప్పుడు ఇస్తాడని ఎదురు చూస్తాడో, అలాగే నీ వైపు చూస్తున్నాం. బిడ్డలు ఏ విధంగా తల్లిదండ్రుల వైపు చూస్తారో, అలాగే నీ వైపు మేము చూస్తున్నాం. తండ్రి, మీకు వందనాలు. ఎగరలేని పక్షి పిల్లలు, ఇంకా పూర్తిగా రెక్కలు రాని పక్షి పిల్లలు గూటిలో ఉండి తమ తల్లి తీసుకొచ్చిన ఆహారం కోసం నోర్లు తెరిచినట్లుగా, నీ నోరు బాగుగా తెరువు, దాన్ని నింపుతా అని చెప్పినట్లుగా, మేము మా ఆత్మలను తెరిచి, మా మనసులను తెరిచి మీ వైపు చూస్తున్నాం. నేడు మాకు కావలసిన ఆత్మీయ అనుదిన ఆహారాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఇదిను మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి ప్రభువా. మీ దాసులు ఎవరు అనేది మాకు ముఖ్యం కాదు, మీ సందేశం మాకు ముఖ్యం. ఎవరి ద్వారా అయినా మీరు మాట్లాడగలరు. ఇండియా వాళ్ళ ద్వారా అయినా, అమెరికా వాళ్ళ ద్వారా అయినా, ఆఫ్రికా వాళ్ళ ద్వారా అయినా, ఆస్ట్రేలియా వాళ్ళ ద్వారా అయినా, ఎవరి ద్వారా అయినా మీరు మాట్లాడగలరు, మాట్లాడించగలరు.
మాట్లాడే మేమెవరం గొప్ప కాదు, కానీ మాట్లాడించే నీవే గొప్ప. ఆయనను మాట్లాడువారు మీరు కాదని మీరు చెప్పారు. అయినప్పటికీ కూడా మేమే మాట్లాడుతున్నామని ఫీల్ అయిపోయి మేము సంతోషిస్తున్నాం, మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాం. ఆయనను మాట్లాడుది మీరు కాదు, నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడిస్తున్నాడు. ఇప్పటి వరకు అనేక మంది దైవజనులని, వందలాది వేలాది మంది దైవజనులను టీవీల ద్వారా మాట్లాడించేందుకు మీకు వందనం చేయిస్తున్నాను. స్తోత్రం. ఈ కార్యక్రమం చూస్తున్న వారందరినీ బట్టి మీకు వందనం చేయిస్తున్నాను. మాతో మాట్లాడమని వేడుకుంటాం. మీరు మాట్లాడుతుండగా మీ స్వరాన్ని వింటూ ఆత్మీయంగా బలపడి, పేతురు మీ మాటలు పలుకుతుండగా ప్రజల మీదకి ఆత్మ దిగి వచ్చినట్లుగా మీ ప్రజల మీదకి మీ ఆత్మ దిగి రావాలని కోరుకుంటూ యేసునామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ మరొక పర్యాయం ప్రత్యేకమైన వందనాలు. నిన్నటి ఎపిసోడ్లో మనం 6 విషయాలు ఆలోచించాం. వాటన్నిటి గురించి నేను ఇప్పుడు వివరించదలుచుకోలేదు, ఎందుకంటే వివరిస్తే సమయం అయిపోతుంది కనుక. నేను ఆల్రెడీ వివరించాను కనుక మళ్ళీ పక్క రోజే, ఈరోజే వెంటనే ఒక 24 గంటలు కాకముందే మళ్ళీ వాటిని రిపీట్ చేసి రివైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను చెప్పిన పాఠాన్ని గురించి క్లాస్లో ఒక 2-3 నిమిషాలు ఏమైనా రివైజ్ చేస్తారేమో. ఒకవేళ వాటి గురించి ఒక 5 నెలల తర్వాత 6 నెలల తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్కి ముందు రివిజన్ జరుగుతుంది, అది వేరు. కాబట్టి ఒకరోజు మనం ప్రభు చిత్తమైతే ఇంకొక 8 అధ్యాయాలని ఒక 4 నెలల్లో 5 నెలల్లో చెప్పేసుకొని ఇంకా మిగతా 3 నెలల్లో మొత్తం అధ్యాయాల్ని మనం రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని స్తోత్రం. అద్భుతాలు జరుగుతున్నాయి, జరగాలి. అద్భుతాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే అపోస్తలుల యొక్క గుర్తులు, ద సైన్స్ ఆఫ్ అపోజల్స్ అని రాయబడింది. అపోస్తలత్వము పౌలు గారు ప్రభు దగ్గర నుంచి పొందుకున్నారు అని తెలియజేయడానికి ఇట్టి కార్యాలు జరిగాయి, విశేషమైన కార్యాలు జరిగాయి, నోటబుల్ మిరకిల్స్ జరిగాయి. ఇన్ఫాలిబుల్ ప్రూఫ్స్ అన్నట్టుగా ఇన్ఫాలిబుల్ మిరకిల్స్ జరిగాయి. గ్రాడ్యువలే కాదు, ఇన్స్టంట్ మిరకిల్స్ జరిగాయి. ఆశ్చర్యం జరిగింది, అద్భుతము జరిగింది. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఎఫెసీ పట్టణములో అద్భుతము జరిగింది. ఒక అద్భుతం కాదు, అనేకమైన అద్భుతాలు. ఎఫెసీ వాళ్ళు అద్భుతాలకు సాక్షులుగా ఉన్నారు. ఈ రోజుల్లో కూడా అనేకులు అద్భుతాలకు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. నా జీవితంలో అద్భుతాలకు నేను ప్రత్యక్ష సాక్షిని. అవును, ఎన్నో అద్భుతాలు జరిగాయి, నో డౌట్. అద్భుతాలు ఆగిపోయాయి అంటే నేను నమ్మేవాడిని కాదు. అవి మొదటి శతాబ్దంలో ఆగిపోయాయి అంటే దాని రెఫరెన్స్లు ఏంటి అని అడిగే వాళ్ళలో నేను ఒక్కడే ఉండొచ్చు. చాలామంది ఇలాగే పిచ్చి ప్రశ్న వేస్తున్నారు, ఆగిపోయాయి అని. ఎప్పుడు ఆగిపోయాయంటే ఎవరు చెప్పగలరు సమాధానం? మొదటి శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం అనే విభజనలు బైబిల్లో కనిపించడం లేదు. కానీ దేవుని కార్యాలు మాత్రం కంటిన్యూస్గా, ఫ్లోగా, నాన్ స్టాప్గా జరుగుతున్నాయి అనే సంగతిని మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌలు జీవితంలో కార్యాలు జరిగాయి. పౌలు జీవితంలోనే అద్భుతం జరిగింది. తను గుడ్డివాడయ్యాడు, కళ్ళు తెరవబడ్డాయి. తన కళ్ళలో నుంచి పొరల వంటివి రాలే. తన జీవితం మారింది. దూషకుడు, హంతకుడు, హానికరుడు, ప్రమాదకరమైన వ్యక్తి, దూషించేవాడు, దేవదూషణ చేసేవాడు, బ్లాస్ఫమీ చేసేవాడు, అటువంటి వ్యక్తి మారిపోయాడు. దైవదూషణ చేసేవాడు దైవస్తుతి చేసేవాడుగా మారాడు. హానికరుడైనటువంటి వ్యక్తి హామీ ఇవ్వగలిగిన వ్యక్తిగా మారాడు. దూషకుడు అయిన వ్యక్తి, దూషించడమే పనిగా ఉన్న వ్యక్తి, ఈ మార్గాన్ని లేకపోతే దైవ మార్గాన్ని, ప్రార్థించే వారి యొక్క సిద్ధాంతాలని, యేసుక్రీస్తు అనేటువంటి కొత్త దేవుణ్ణి ప్రచారము చేసే వాళ్ళని దూషించేటువంటి వాడు. పూర్వము అంటే కొన్ని సంవత్సరాల క్రితం, అనగా 736లోనో ఇప్పుడు, నేను దూషకుణ్ణి, హింసకుణ్ణి, హింసించేవాడిని, శాడిస్టుని, నేను భౌతికమైన దాడి చేసేవాడిని. ఒక ఆన్సర్ చెప్పలేక, సమాధానం ఇవ్వలేక, నా దగ్గర వేరే ఆవేశాన్ని ఆధారంగా చేసుకొని భౌతికమైన దాడికి దిగేటువంటి బలహీనుని నేను, శరీరం యొక్క బలములో అతిశయించేవాడిని నేను అని పౌలు చెప్పుకున్నాడు. దేవుని స్తోత్రం. మనం కూడా దూషకులం, హానికరులం, నిష్ప్రయోజకులం ఒకప్పుడు, కానీ ఇప్పుడు ప్రయోజకులంగా మారాం. ఒకప్పుడు పాపులము, ఇప్పుడు పరిశుద్ధులం. దేవుని స్తోత్రం. ఒకప్పుడు మన శరీర అవయవాలను
అవినీతికి, అన్యాయానికి, పాపానికి దాసులుగా అమ్ముకున్న వాళ్ళం, పాపులకు అప్పగించుకున్న వాళ్ళం. కానీ ఇప్పుడు పరిశుద్ధత కలగడానికి, పరిశుద్ధత కొరకు మన అవయములు నీతికి సాధనాలుగా మనం అప్పగించిన వాళ్ళం. మనం దేవుని స్తోత్రం. నీతి మనకు దైవికమైన నీతి, స్వనీతి సంహరించబడి, స్వనీతి సిలువ వేయబడి, స్వర్గపు నీతి మనకు ఆపాదించబడినప్పుడు మన అవయవాలన్నీ నీతి సాధనాలుగా మారాయి, ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైచియస్నెస్గా మారాయి, నీతిని కొనసాగించేటువంటి అవయవాలుగా మారాయి, నీతిని జరిగించేటువంటి చేతులుగా, నీతిని జరిగించే కాళ్ళుగా, నీతిని గురించి మాట్లాడే నోరుగా, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళుగా మనం మారాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అద్భుతాల గురించి చెప్పుకున్నప్పుడు ఎలుమ అనేటువంటి గుడ్డివాడు, వాడు గుడ్డివాడయ్యాడు. మళ్ళీ వాడి కన్నులు ఎప్పుడు తెరవబడ్డాయో, ఎలా తెరవబడ్డాయో మరి తెలియదు. గ్రాడ్యువల్గా తెరవబడ్డాయో, లేదా దైవజనులు ప్రార్థన చేస్తే తెరవబడ్డాయో మనకు తెలియదు. దేవుని స్తోత్రం. బలహీనమైన పాదాలు కలిగిన వాడు, నడవలేక కూర్చొని ఉన్నవాడు, కూర్చొని 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 లేచి నిలబడగలడేమో కానీ నడవలేని పరిస్థితి, ఒక్క అడుగు వేసినా పడిపోయే స్థితిలో ఉన్నటువంటి బలహీనుడైన ఒక వ్యక్తి. అంతేకాకుండా దెయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ, దురాత్మ పీడితురాలైనటువంటి, బాధితురాలైనటువంటి ఒక స్త్రీ, ఈవిల్ పొజెస్డ్ లేడీ. దీని ద్వారా సోద చెప్పుకుంటూ, శుద్ధి మాటలు చెప్పుకుంటూ, అనగా ప్రెడిక్షన్స్ చెప్పుకుంటూ, అనగా జోస్యాలు చెప్పుకుంటూ, నిజ ఆత్మ మీద కాకుండా నకిలీ ఆత్మ మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితి. దేవుని స్తోత్రం. ఆమెకు విడుదల కలిగింది. అనేక దినముల తర్వాత ఆమెకు విడుదల కలిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత యూటికస్ అనేటువంటి ఒక యవనస్తుడు, అతడు చనిపోయాడు. దేవుని స్తోత్రం. కానీ బతికాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు, ఒకళ్ళు చనిపోయినా మరలా బ్రతుకుతాడు. దేవుని స్తోత్రం. యేసు యొక్క వాగ్దానం నెరవేరింది. యేసు యొక్క వాగ్దానము లాజరు ద్వారా నెరవేరింది. యేసు యొక్క వాగ్దానము పౌలు అనేటువంటి సేవకుని ద్వారా ఐతుకు అనేటువంటి అదృష్టవంతుడు అని పిలువబడినటువంటి, ఫార్చునేట్ మ్యాన్, లక్కీ మ్యాన్ అని పిలువబడినటువంటి ఈ వ్యక్తి జీవితంలో నెరవేరినట్టుగా చూస్తున్నాం. కొన్ని నిమిషాలు చనిపోయాడు, మరణపు అంచులకు వెళ్ళాడు. మరణ ద్వారములకు పోకుండా దేవుడు అతన్ని ఉద్ధరించి వెనక్కి తీసుకొచ్చాడు. నీ టైం ఇంకా కాలేదు, కమ్ బ్యాక్. యవన కాలంలోనే అర్థాంతరంగా జీవితం యొక్క మధ్యాహ్న భాగంలో ఎందుకు చచ్చిపోతావు? గో బ్యాక్, ఎంజాయ్ లైఫ్, లైఫ్ విత్ క్రైస్ట్. ఈ పునరుత్థానపు జీవితాన్ని అనుభవించమన్నట్టుగా ప్రభు అతనికి చెప్పినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఐతుకు బ్రతకడం. దేవుని స్తోత్రం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో తబిత అనేటువంటి స్త్రీ బ్రతికినట్టుగా పేతురు ద్వారా చూస్తున్నాం. పేతురు ద్వారా దేవుడు విశేషమైనటువంటి అద్భుతములు చేయించను, లేకపోతే పౌలు ద్వారా విశేషమైన అద్భుతములు చేయించను. మన ద్వారా, వీళ్ళిద్దరి ద్వారానే కాదు, మన ద్వారా కూడా దేవుడు అద్భుతములు చేయించగలడు. వీళ్ళ ద్వారానే కాదు, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం ఫిలిప్పు ద్వారా అనేకమైనటువంటి సూచక్రియలు దేవుడు జరిగించాడు. పేతురు ద్వారా, ఫిలిప్పు ద్వారా, పౌలు ద్వారా. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను. వాళ్ళు రోగుల మీద చేతులు ఉంచుతారు, వాళ్ళు బాగవుతారు. స్తోత్రం. అంతేకాకుండా వారు దెయ్యములు వెళ్ళగొడతారు. నమ్మిన వారి వలన యేసును విశ్వసించడంలో ఉన్నటువంటి శక్తి. దేవుని స్తోత్రం. పవర్లెస్ ఫెయిత్ కాదు, పవర్ఫుల్ ఫెయిత్గా మన ఫెయిత్ ఉంటుంది. తర్వాత తాను సర్పము తన చేతికి చుట్టుకున్నప్పటికీ కూడా కంగారు పడిపోకుండా, టెన్షన్ పడకుండా, మిగతా ఖైదీల చేతులు చుట్టుకోకుండా తన చేతిని మాత్రమే చుట్టుకున్న సర్పం. ఎవరిని పట్టుకోవాలో, ఎవరిని చుట్టుకోవాలో వాళ్ళని చుట్టుకుంది. కానీ అనవసరంగా చుట్టుకొని తన జీవితాన్ని ఆ రోజు అంతం చేసుకుంది ఆ సర్పం. మంటలో వేయబడి జాడించి వేశాడు. మంటల్లోంచి బయట పడలేక మంటల్లో కాలిపోయింది. దేవుని స్తోత్రం. చేతికి ఏం కాలేదు, అతనికి ఏం కాలేదు, అతను అలాగే ఉండిపోయాడు, సేవ చేశాడు. అక్కడ అనేక రోగుల కోసం ప్రార్థన చేశాడు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఆ తన మినిస్ట్రీ కంటిన్యూ అయిపోయింది. తర్వాత పొప్లి అనే అతని తండ్రిని బాగు చేయబడడం, అతనికి ఉన్నటువంటి సిక్నెస్ నుంచి విడిపించబడ్డం, ఆ ద్వీపంలో ట్రీట్మెంట్ లేని పరిస్థితుల్లో
అనాగరికులుగా ఉండి ఏదో నాటు వైద్యాల మీద, అశాస్త్రీయమైన వైద్యాల మీద ఆధారపడుతున్నటువంటి వ్యక్తులు యేసునామములో స్వస్థతను పొందడం, ఆ గ్రామంలో లేదా ఆ ద్వీపంలో ఉన్నటువంటి మరికొంతమంది వచ్చి స్వస్థతలు పొందుకోవడం అనేటువంటి అద్భుతాలని మనం అక్కడ చూడగలిగాం. పౌలు ద్వారా జరిగిన కార్యాలు ఇవి. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. అపోస్తల శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వాటిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయాను. బికాస్ ఆఫ్ దిస్ అంటే పౌలు ద్వారా చేయించాలి అనుకున్న కార్యాలు చేయిస్తున్నాడు కనుక ఎలా చేశాడు దేవుడు ఈ కార్యాలని, ఏ విధమైనటువంటి మెథడ్స్ కనిపించాయి అనేది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. బికాస్ ఆఫ్ దిస్ పీపుల్ టుక్ పాల్స్ హ్యాండ్స్ కర్చీఫ్స్. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. పౌలు యొక్క కర్చీఫ్లను, రూమాలు తీసుకున్నారు, చేతి రూమాలు తీసుకున్నారు. అండ్ ఆర్టికల్స్ ఆఫ్ క్లోతింగ్, అతని వస్త్రముగా ధరించుకున్న లేకపోతే హెడ్ బ్యాండ్స్ కావచ్చు, తలకు కట్టుకునేటువంటి డాన్సర్సు లేకపోతే కొంతమంది తలకు కట్టుకుంటారు, అలాంటివి కావచ్చు. పీపుల్ టుక్ పాల్స్ హ్యాండ్స్ కర్చీఫ్స్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ క్లోతింగ్, ఈవెన్ పీసెస్ ఆఫ్ క్లోత్. ఆయన చొక్కా అంచులని కాదు, అతని చొక్కాలు, మీ వస్త్రాలు ఇవ్వండినో లేకపోతే అతను వాడిన వస్త్రాలను వీటిని తీసుకొని దట్ టచ్డ్ హిస్ స్కిన్, అతని చర్మానికి తగిలినటువంటి, అండ్ డిసీజెస్ అండ్ డీమన్స్ లెఫ్ట్ దెమ్ అండ్ దే వర్ హీల్డ్. వాడుక భాషలో మనం చదువుకుందాం. ప్రజలు అతడు తాకిన జేబు రూమాలను తుండుగుడ్డల్ని తీసుకొని, జేబు రూమాలు తుండుగుడ్డల్ని తీసుకొని జబ్బుతో ఉన్న వాళ్ళ దగ్గరకు వెళ్ళేవాళ్ళు. వాటితో వాళ్ళ జబ్బులు నయమయ్యాయని పట్టిన దెయ్యములు వదిలిపోయేవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నట్లు మాటలు ఇవి, మూలవాక్యం ఇది. మన టైటిల్ శక్తి కేంద్రాలు, పవర్ స్టేషన్స్, పవర్ హౌసెస్, పవర్ సెంటర్స్. ఏంటి శక్తి కేంద్రాలు? శరీరమే శక్తి కేంద్రంగా మారబడిన సందర్భం. ద బాడీ బికమ్ క్యారియర్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్. ద బాడీ బికమ్ ద సెంటర్ ఆఫ్ పవర్ ఆఫ్ గాడ్. శరీరములో దైవ కార్యం బయలుపరచు, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ డివైన్ హీలింగ్ త్రూ ఎ బాడీ. పౌలు శరీరమైనా, ఎవరి శరీరమైనా, ఏ మనిషి శరీరమైనా, శరీరమే, శరీరము కేవలం నిష్ప్రయోజనమే. కానీ శరీరము ద్వారా మనము దేవుని మహిమపరచవచ్చు, శరీరాన్ని ఆలయంగా మార్చుకోవచ్చు. వీ కెన్ చేంజ్ దిస్ బాడీ అండ్ వీ కెన్ మేక్ దిస్ బాడీ యాజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్. అంతేకాకుండా వీ కెన్ గ్లోరిఫై గాడ్ త్రూ దిస్ బాడీ. ఈ శరీరము ద్వారా దేవుని మనం మహిమపరచవచ్చు, శరీరాన్ని ఆలయంగా మార్చుకోవచ్చు. శరీరము సృష్టికర్త ఆలయంగా మారవచ్చు. శరీరము నన్ను నేను గణపరుచుకునేటువంటి కేంద్రంగా మారుతున్నప్పుడు శరీరము సృష్టికర్త నివాస యోగ్యమైనటువంటి ఆలయంగా నేను మార్చుకోవాలి. దేహము దేవాలయముగా మారాల్సినటువంటి పరిస్థితి. దేహం దేవాలయం కావాలి, దయ్యాలయము కాదు, దురాత్మల నిలయం కాదు కావాల్సింది. శక్తి కేంద్రాలు 4 ఉదాహరణలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ద 4 పవర్ హౌసెస్. నువ్వు నేను ఒక శరీరాన్ని కలిగి ఉన్నాం, శరీరంలో నివసిస్తున్నాం. అవర్ బాడీ ఈజ్ అ పవర్ హౌస్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. మన శరీరంలో ఆటమ్స్ లేకపోతే మాలిక్యూల్స్ ఉంటాయి, అనగా అణువులు, పరమాణువులు ఉంటాయి. వీటిల్లో ఆ కణాలని, పరమాణువులను విభజిస్తే వాటిలో మైటోకాండ్రియా అని ఉంటుంది. దాన్ని తెలుగులో ఏమంటారో మరి తెలియదు. ఈ మైటోకాండ్రియా అని చెప్పేటప్పుడు అవి కణాల యొక్క శక్తి భాండారాలు. శక్తి అక్కడ దాగి ఉంటుంది. కణాలు, ఇన్ని కోట్ల కణాలు మన దేహంలో ఉన్నాయి. కొన్ని కణాలు కలిపి అవయవాలను కలిపి దేహంగా దేవుడు మార్చాడు. దేవుని సృష్టి అద్భుతం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి పౌలు యొక్క శరీరము, అది ఇట్స్ ఎ సెంటర్ ఆఫ్ పవర్ ఆఫ్ గాడ్. శక్తి కేంద్రంగా మారింది. శరీరములో ఉన్నటువంటి కుండాలిని అనేటువంటి శక్తిని గురించో లేదా దాని గురించి నేను మాట్లాడడం లేదండి. శరీరము సమర్పించబడినప్పుడు, సజీవ యాగముగా సమర్పించబడినప్పుడు, దైవ సన్నిధి అనే బలిపీఠం మీద పెట్టబడినప్పుడు దేవుడు దాన్ని ఎలా రూపాంతరం చేస్తాడు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒకటి, పౌలు శరీరము శక్తి కేంద్రంగా మారింది. పాల్స్ బాడీ బికమ్ ఎ సెంటర్ ఆఫ్ పవర్. రెండో విషయం,
యేసు యొక్క శరీరము. మార్కు సువార్త 5వ అధ్యాయము 30వ వచనం. వెంటనే యేసు ఆ. తనలో నుండి ప్రభావం బయట వెళ్ళి తనలో నుంచి అనగా తన ఆత్మలో నుంచి అని కాదు, తన దేహములో నుంచి, తన శరీరములో నుంచి, తన బాడీలో నుంచి ప్రభావము బయలు వెళ్ళడం గమనించాడు. పవర్ వాస్ బీయింగ్ రిలీజ్డ్ ఫ్రమ్ హిస్ బాడీ. ఆయన దేహంలోంచి ప్రభావం వెళ్ళి ఆయన ఆరోగ్యవంతమైన దేహములో నుంచి అనారోగ్య స్త్రీ దేహములోకి. లూకాసు వార్త 8వ అధ్యాయం 46వ వచనంలో కూడా ఇంచుమించు ఇదే మాట కనిపిస్తుంది, ప్యారల్ మాటే. అక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీ విషయంలో ఏ ఉమెన్ విత్ ఇష్యూ ఆఫ్ బ్లడ్ గురించి ఆమె జీవితంలో దేవుడు జరిగించిన కార్యం. యేసు శరీరములో నుంచి ప్రభావం నాలో నుంచి విడుదలను. యేసు ప్రభు ఒక పాడెను ముట్టాడు, తన దేహములో నుంచి పాడెలో నుంచి ఆ పిల్లవాడి దేహములోకి శక్తి వచ్చింది, ట్రాన్స్ఫర్ అయింది. యేసు శరీరము శక్తి కేంద్రంగా మారింది. శక్తి కేంద్రమే. యేసు శక్తిమంతుడు, యేసు దేవుని శక్తి అన్నాడు. జీసస్ ఈస్ గాడ్స్ పవర్. మనము దేవుని శక్తి. వీఆర్ గాడ్స్ పవర్. సిలువ వార్త లేకపోతే సిలువను గురించిన సందేశము ఇస్ గాడ్స్ పవర్. ఈ పవర్ మనం కలిగి ఉన్నాం. మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే, తర్వాత ద బాడీ ఆఫ్ జీసస్, ఒకటి బాడీ ఆఫ్ పాల్, రెండవది బాడీ ఆఫ్ జీసస్, మూడవది ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 21వ వచనం మనం గమనించినట్లయితే, కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యమునకు తగిలినప్పుడు ఎముకలకు తగిలినప్పుడు ఎలీషా యొక్క బాడీ ఇట్స్ ఎ పవర్. ఇట్ వాస్ ఎక్విప్డ్ విత్ పవర్, ఫిల్డ్ విత్ పవర్ ఆఫ్ గాడ్. 4వ విషయం చెప్తాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన మాట, అపోస్తుల ద్వారా అనగా పేతురు యోహానులు జెరూసలేము నుంచి అనగా యెరూషలేము నుంచి పంపించబడ్డారు. జరుగుతున్నటువంటి సమరయలో జరుగుతున్న ఉజ్జీవాన్ని ఇంకా మరింత దాన్ని ప్రాపగేట్ చేద్దామని, దాన్ని ఇంకా రీకిండిల్ చేద్దామని వచ్చినటువంటి వాళ్ళు చేతులుంచగా పరిశుద్ధాత్మ అభిషేకము కొంతమందికి రావడానికి చూస్తున్నాం. వాళ్ళ చేతులు ద ఇంపార్టేషన్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్, వన్ పర్సన్ టు ఫ్యూ పీపుల్. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు సమర్పించబడిన శరీరాన్ని శక్తి కేంద్రంగా వాడుకుంటాడు అని చెప్పడమే నా మాటల యొక్క ఉద్దేశం. యూ వాంట్ టు యూజ్ యువర్ బాడీ, పవర్లెస్ బాడీ, హీ విల్ మేక్ ఇన్ టు ఎ పవర్ఫుల్ బాడీ. అలాగా ఆరోగ్యవంతమైన శక్తి కలిగిన దేహాలుగా మన దేహాలు కలిగి ఉండడానికి ప్రభు మనందరికీ సాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.